నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. దేశవ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ మొత్తం ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. అటు ఆంధ్రాలో కూడా తెలంగాణలో కూడా ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఈ నెల నెక్స్ట్ మంత్ అంటే 4వ తారీఖున రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో ఎమ్మెల్సీ అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఉప ఎన్నిక జరుగుతుంది. ఎందుకంటే పల్లా రాజేశ్వరరెడ్డి గారి యొక్క పదవికి రాజీనామా చేయడం వల్ల ఈ ఉప ఎన్నిక జరగడం జరుగుతుంది. సో నిజంగా మరి ఈ ఉప ఎన్నిక అంటే గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికలు గతంలో మనం చూసాం. అప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఇప్పుడు మళ్ళీ అదే అభ్యర్థులు కూడా తెరపైకి వస్తూ ఉన్నారు. ఈ అభ్యర్థులే కాకుండా ఈసారి ఈ ఎన్నికల్లో ఎక్కువ శాతం స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నెల 27న పోలింగ్ జరగబోతూ ఉంది. సో అదే కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, అలాగే బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. సో మరి ఎలా ఉండబోతుంది పోటీ ఏంటి అనేది అందరూ చాలా చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఏదైతే స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈ పార్టీల వల్ల పెద్ద ఒరిగింది ఏమీ లేదు, అన్ని హామీలు బూటకు హామీలు ఇచ్చారు తప్పితే ప్రజలకు చేసి చచ్చింది ఏమీ లేదు. 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా ఎన్నో హామీలు ఇచ్చింది, ఇంతవరకు నెరవేర్చింది లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా చేసింది ఏం లేదని చెప్పేసి మరి ఏదైతే స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొబోతున్నారు. ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే చంద్ర క్రాంతి కుమార్ గారని ఆయన చాలా అంటే ఉత్సాహంగా ఉన్నారు. ఆయన కూడా ఈసారి నేను కూడా బరిలో ఉన్నాను, ఈసారి గెలుపు సామాన్యుల వైపు అనే దృక్పథంతో ఆయన కూడా పోటీ చేయబోతూ ఉన్నారు. ఆయన సీరియల్ నెంబర్ వచ్చేసి బ్యాలెట్ 26. సో మరి ఆయన మన స్టూడియోలో ఉన్నారు, అడుగుదాం. ఎందుకంటే ఉన్న పార్టీల మీద ఆయన అభిప్రాయం ఏంటి, సో ఈ మొత్తం ఈ ఎన్నికల్లో మరి గెలుపు ఎవరి వైపు ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్ నమస్తే. క్రాంతి గారు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ సార్. ఓకే, సో ఏంటి ఒక మామూలుగా జాబ్ చేసుకునే మీరు సడన్గా ఎందుకు ఇలాగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? కారణం ఏంటి? ఎందుకంటే ఉన్న పార్టీలన్నింటిలో చూశారు, అభ్యర్థులను చూశారు, వాళ్ళు ఏంటో వాళ్ళ గుణగణాలేంటో మీకు తెలుసు. సో ఏంటి అంటే మీరు ఎందుకు నిలబడాలనుకుంటున్నారు? కారణం ముఖ్యంగా సార్ గడిచిన అంటే మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూసుకుంటుండే నిరుద్యోగ సమస్య అనేది మన దేశంలో చాలా ఎక్కువ ఉంది, అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది. మీరు ఇప్పుడు మనం చెప్పినట్టుగా లాస్ట్ టైము టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతానికి కారణం నిరుద్యోగులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, నిరుద్యోగులు. అంటే ఈ 50 ఏళ్ళల్లో కాంగ్రెస్ పెద్దగా చేసింది అయితే ఏం లేదు. తర్వాత ఈ 10 ఏళ్ళల్లో మిగతా రంగాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ నిరుద్యోగుల మీద వీళ్ళు కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పి నిరుద్యోగులు మొన్న ఈ బీఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది. దాంట్లో కూడా సరే చాలా తక్కువ పోలింగ్ డిఫరెన్స్తో ఉన్నా కూడా ఇప్పుడున్న ప్రతి ఒక్క పార్టీ అంటే జాతీయ పార్టీలు కానీ ఈ రాష్ట్ర పార్టీ కానీ ఉన్న అభ్యర్థులు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మళ్ళీ అదే మోసం చేస్తున్నారు నిరుద్యోగులను. మేము ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాము, మేము మమ్మల్ని గెలిపిస్తే మేము ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్తున్నారు. ఈ 9 ఏళ్లలో ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ గడిచిన మిగతా ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ బీఆర్ఎస్లో మొన్న 9.5 ఏళ్లలో వాళ్ళు 135,35,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు వాళ్ళు. అదే సార్, ఎంతసేపు నేను చెప్పేది కూడా అదే. 5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్తున్నారు, అంటే సంవత్సరానికి 20,000. కానీ మొత్తం ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఎంతమంది? నిరుద్యోగంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, 15 లక్షల మంది ఉన్నారు. 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీలు కంప్లీట్ చేసిన వారు, పీజీలు కంప్లీట్ చేసిన వారు చాలామంది సార్ స్విగ్గీ, జొమాటోలో కూడా పనిచేస్తున్నారు సార్. అంటే అలాంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే నేనేమంటున్నానంటే నిరుద్యోగులకు వాళ్ళకు ఓన్లీ నిరుద్యోగులకు లైఫ్ అంటే గవర్నమెంట్ జాబ్ కాదు అనేది ప్రభుత్వం కూడా వీళ్ళకు చెప్పాలి. ఎంతసేపు మేము ఉద్యోగాలు వేస్తామని చెప్తున్నారు. ఉద్యోగాలు ఎక్కడి నుంచి చేస్తారు? ఇప్పుడు మెగా డిఎస్సీ అని చెప్తున్నారు. మెగా డిఎస్సీలు ఎన్ని పడుతున్నాయి సార్? 10,000 పోస్టులతో కూడా మెగా డిఎస్సీ అంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్తే అసలు స్కూళ్ళల్లో స్టూడెంట్సే లేరు. మొత్తం ప్రతి ఒక్క స్కూల్లో 70 మంది 80 మంది ఉంటారు. అది పెద్ద 70-80 ఉంటే ఎక్కువ అన్నట్టు 30 మంది కూడా ఉన్న స్కూల్స్ ఉన్నాయి సార్, గవర్నమెంట్ స్కూల్స్. అంటే వీళ్ళు 1:40 1:20 తీసుకోండి. 1:20 తీసుకుంటే 4 పోస్టులు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చేసే కథ ఏం చేస్తారంటే ఉద్యోగాలు మెగా డిఎస్సీ అంటే వీళ్ళు రేషనలైజేషన్ చేస్తారు. వీళ్ళు రాజకీయ నాయకులు ఇష్టం మాట్లాడతారు. కానీ
ఫ్యాక్ట్ టెక్నికల్ వచ్చేసరికి వాళ్ళు పోయి చూస్తారు సార్, ఆడ 30 మంది ఉన్నారు, 5 రూపాయలు ఉన్నారు సార్, దానికి 3 తీసి వేరే స్కూల్ వేయాలి సార్ అని చెప్తారు. అంటే ఇంతకుముందు అక్కడ పోస్టులు ఉన్నాయి కూడా పోస్టులు పోతాయి వీళ్ళు చేసే ప్రమాణాల వల్ల. అందుకేనండి మీరు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళేం ఉద్యోగాలు ఇస్తారంటే మీరే వ్యతిరేకిస్తున్నారు, ఇది కారణం ఏంటి? నేను ఒక చిన్న అంటే వాస్తవాలు తెలుపుతారా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. మాది పల్లెటూరు సార్, నేను రాయపర్తి మండలం కొండాపురం గ్రామం, మాది వరంగల్ జిల్లా మాది. అక్కడ నా స్టూడెంటే అట్టెపల్లి దయాకర్ ఉంటాడు సార్. నిజంగా ఎంత గ్రేట్ అంటే వాడు నాకు ఇన్స్పిరేషన్ ఇలాంటి విషయాలలో. స్టూడెంట్ వాడు చదువుకుంది 10th క్లాసు. వాడు 2004లో హైదరాబాద్ వచ్చిండు. వానికి అర్థమైంది ఏంటంటే నాకు చదువు అబ్బలేదు, నేను 10th క్లాస్ పాస్ అయినా నేను గవర్నమెంట్ ఉద్యోగానికి ఎలిజిబుల్ కాదు. వాడు పాపం అప్పుడే డిసైడ్ అయ్యి వాడు ఏం చేసిండు, హైదరాబాద్కి వచ్చి ఒక ఎలక్ట్రికల్ కంపెనీలో జాయిన్ అయ్యింది సార్, హౌస్ వైరింగ్ చేస్తానికి. ఆ కంపెనీలో జాయిన్ అయ్యి జీతం కూడా 2000-2500 1 year వర్క్ చేసిండు. తర్వాత వానికి అక్కడ సబ్జెక్ట్ మొత్తం అవగాహన అయింది, అసలు ఇది ఎట్లా చేయాలి ఏంది అనేది. తర్వాత చిన్నగా వాడు కాంట్రాక్ట్ తీసుకోవడం స్టార్ట్ చేసిండు, హౌస్ వైరింగ్ కాంట్రాక్ట్ తీసుకొని ఈరోజు వాడిని ఒక దయాకర్ ఎలక్ట్రికల్స్ అని పెట్టి 250 మందికి ఉపాధి కల్పిస్తాను సార్. 250 మందికి ఉపాధి కల్పిస్తాను. వాడి ఏజ్ 36, నా స్టూడెంట్ వాడు. నేను వాడిని ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ఏంటంటే నేను ఇది ఎందుకు చెప్తున్నంటే, ఉద్యోగం అంటే లైఫ్ అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు, ఉద్యోగం చేసుకోండి, ఉద్యోగంలో వద్దంటలేను. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెల్ల గారు కానీ, సుందర్ పిచ్చయ్య గారు కానీ, వాళ్ళు కూడా మన హైదరాబాద్, ఆయన సత్యనాదెల్ల అయితే HPSC చదువుకున్నాడు. ఆయన కూడా నాకు ఆ రోజు గవర్నమెంట్ జాబ్ కావాలని వాళ్ళ అమ్మ నాన్న ఆయన అనుకుంటే ఈరోజు ఒక మైక్రోసాఫ్ట్ గొప్ప CEOని కోల్పోయేది. అంటే నేనేమంటే మనం ఉద్యోగాలు ఇచ్చే స్థితిలోకి రావాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఎక్కువ IT ఇండస్ట్రీ తీసుకురావాలి, తర్వాత వీళ్ళు ఫార్మా ఇండస్ట్రీని తీసుకోవాలి, రియాలిటీ వాళ్ళని తీసుకోవాలి, ఇన్ఫ్రా వాళ్ళని తీసుకోవాలి, టెక్స్టైల్ ఇండస్ట్రీ, EV, సోలార్, అంటే ఎన్నో రంగాలు ఉన్నాయి. అన్ని రంగాలను ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అక్కడ ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా ఉన్నది. మొన్న చూడు కియా మోటార్స్ కూడా ఉంది, వాళ్ళు ఏపీలో పెట్టుకున్నారు. మన దగ్గర కూడా తీసుకొచ్చుకోవాలి. అదే ఆ ప్లాంట్ మన దగ్గర తీసుకొస్తే అమర్రాజా బ్యాటరీస్ కూడా మన దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చింది. అంటే నేనేమంటానంటే అలాంటి ఉద్యోగాల పరికల్పన చేసే ఫ్యాక్టరీలను తీసుకొస్తే ఈ గవర్నమెంట్ ఉద్యోగాల గురించి కూడా అంటే నేను ఆలోచించొద్దంటలేను. ఎక్కువ మంది 15 లక్షల మంది ఉన్నారు. 15 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు సార్. మన మోడీ గారు కూడా చెప్పారు. అసలు ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి సార్? ఎంతమంది అభ్యర్థులు ఉంటారు? వీళ్ళేమో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వీళ్ళు ఒక ప్రభుత్వం అంటది. ఉద్యోగం అన్నాడు. తర్వాత మోడీ గారు ఏం చెప్పిండు, నేను 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. నేనేమంటున్నంటే ఇప్పుడు మన ఉపాధి హామీలో కూడా ఏపీ ఫస్ట్ ఉన్నది, సెకండ్ మన తెలంగాణ ఉన్నది. అంటే అక్కడ కూడా చూడండి, దాంట్లో కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు, ఏపీ వాళ్ళు ఉంటారు, టెక్నికల్ టీం ఉంటుంది, టెక్నికల్ అసిస్టెంట్స్ ఉంటారు. వీళ్ళందరినీ కూడా పాపం పనిచేయించేది వీళ్ళంతా వాళ్ళ తీసుకునేదంతా కూడా పంచాయతీ సెక్రటరీలు. అంటే వాళ్ళకు కూడా దరిదాపు కేసీఆర్ గవర్నమెంట్ చెప్పింది, మేము ప్రభుత్వం తరఫున మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది. ఇంతవరకు చేయలేదు. అంటే నేను ఏమంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. గవర్నమెంట్ ఒక్క జీతం తప్ప వాళ్ళకి రావాల్సిన హక్కులు ఏది ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళ జీతం ఒక్కటే కాదు కదా, వాళ్ళకి సంబంధించిన హెల్త్ ఆరోగ్య భద్రత కూడా గవర్నమెంట్ ఇవ్వాలి కదా. వాళ్ళ దగ్గర ఇచ్చిన హెల్త్ కార్డులు పనికిరావు, తీసుకపోతే చాలా హాస్పిటల్స్ ఇది మేము ఇక్కడ చేస్తలేమండి అని చెప్తారు. మీరు ఫస్ట్ కట్టుకోండి, తర్వాత మేము రియంబర్స్మెంట్ చేసుకోండి అని చెప్తాను. ఆ చేసుకుంటే 1,50,000 లేదనుకో, వాళ్ళకి 60-70,000 కూడా రావట్లేవు. అది కూడా 1 year 2 years పడతాయి. అంటే నేనేమంటానంటే వీళ్ళందరికీ మోసపూరిత హామీలు ఇస్తున్నారు. తీన్మార్మలని ఆయన ఒక బ్లాక్ మెయిలరు, ఆయన మనకు చెప్పిండు కదా, సికింద్రాబాద్లో 6B నేను హౌరా ఎక్స్ప్రెస్ అటు వరంగల్ పోయేది, కాజీపేట నుంచి మళ్ళీ సాయంత్రం 3:30కు వచ్చేది. అరే ఆయన కూడా 15 ఇప్పుడు 2008 చెప్పిండు. అప్పటి నుంచి ఆయనతో పాటు ఛాయ్ అమ్ముకున్న వాళ్ళు అందరూ ఉన్నారు కదా, 2 కోట్ల కార్లు ఎందుకు తిరుగుతలేరు, 200-300 కోట్లు సంపాదించిండు ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేసి. రేపు ఇంకా ఆయన గెలిస్తే మీరు 200-300 కోట్లే అంటున్నారు, కానీ బయట లెక్కలు 500 కోట్లు దాటి ఉందని చెప్తున్నా. 200-300 తీన్మార్ మల్లన్ అంటే ఆయన రేపు గెలిస్తే బ్లాక్ మెయిల్, రేపు మీరు అందరూ పోలీస్ స్టేషన్లు బంద్ చేయాలి, డైలాగులు కొట్టొద్దు, కోర్టులు మూసుకోవాలి, నేనే తీర్పులు ఇస్తా, నేనే సెటిల్మెంట్ చేస్తా, మీరు అక్కడ పోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాలు అయితే అది మీకు కేసు దిగదు అని చెప్పి రేపు ఇది కూడా బ్లాక్ మెయిల్ చేస్తాడు. చేయకపోవడం లేకపోతే అంటే సెటిల్మెంట్ స్టార్ట్ చేస్తాడు. సెటిల్మెంట్ అంతే ఇప్పుడు చేసేది కూడా అదే. మీరు ఆయన మీడియాలో ఉన్న కింద చూడండి ఎన్ని కామెంట్స్ వస్తాయి. అసలు కామెంట్స్కే ఆయన ఓడిపోతారని ఆయనకు అర్థమైపోయింది. మొన్న లాస్ట్ ఒక ఎలక్షన్స్ ముందే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అరే రేవంత్ రెడ్డి గారిని ఇంత పొడుగున్నది అడిగిండు. ఆయన అడిగినాడు లేదా, ఆయనే చెప్పిండు కదా. అంటే అవకాశవాది అంటే ఒక ప్రభుత్వం అంటే ఆయన బీజేపీలో ఉన్నప్పుడు చాలా మాటలు మాట్లాడారు. అవును, అధికారం రావాలంటే ఒకసారి గాడిద ఎక్కించినట్టు, ఒకసారి గుర్రం ఎక్కుతానంటాడు. ఇప్పుడు బీజేపీ అనే గుర్రం గాడి దొరికింది కాబట్టి అది ఎక్కుతానా, రేపు ఇంతకంటే మంచి దొరికితే అది ఎక్కుతా. అంటే ఆయనకు వ్యక్తిగతంగా ప్రయోజనం ఏ విధంగా అయితే వస్తుందో దాని మీదనే అంటే దానికి ఆయన కావాల్సిన ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు.
ఈ ఇప్పుడు ఉద్యోగం ఇప్పుడు తిరుగుతాడు. ఇప్పుడు నేను నాకు నాకు చాలా ఫోన్స్ వస్తాయి. పేరుకే సమాజం సత్తుబండ్లు అంటాడు, ఏం చేసేది ఏమండదు. ప్రశ్నించే గొంతుకి అంటారు, ప్రశ్న పనిగా మాలిన గొంతది. ఆయన వల్ల ఆయన కుటుంబానికి ఆయనకు తప్ప ఎవరికి 1,50,00,000 గవర్నమెంట్, నాకు తెలిసి గవర్నమెంట్కు ఆస్తులు అటాచ్మెంట్ చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అప్పుడు కొన్ని ఈడీ అటాచ్మెంట్స్ అని చెప్పేసి, అంటే ఆదాయాన్ని మించి ఆస్తులు అని చెప్పి అట్లా అటాచ్మెంట్ అయితే. కానీ ఇప్పుడు నేను తెలంగాణలో మాత్రం ఫస్ట్ ఈడీ అంటే అటాచ్మెంట్ ఈయన చేసుకున్నాడు. అట్లా 1 కోటి గవర్నమెంట్కి లంచం ఇచ్చి ఎమ్మెల్సీ టికెట్ తీసుకున్నాడు అంతే. ఇప్పుడు అట్నే ఆలోచించుకోవాలి కదా. ఎవరు ఇస్తారండి ఇప్పుడు ఆయనకు 2021 అఫిడవిట్లో ఆయన ఆస్తి ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ఉన్నది, ఆయన చేసింది ఏంది, ఆయన ఎట్లా సంపాదించాడు, అదైతే కావాలి కదా, ప్రజలకు తెలుసుకోవాలి కదా. నిరుద్యోగులను పిచ్చోళ్ళు కాదు కదా. ఏదో నేను ఇప్పుడు చెప్తున్నట్ట, నేను ఊరికి ఎంతమంది ఉంటే అంతమందికి 2,000 ఇద్దామా 3,000 ఇద్దామా, మనం ఖచ్చితంగా గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి, అదే తప్పించి అసలు ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పేసి నిరుద్యోగులను వెండిపోటు పొడుస్తున్నారు, అందరూ పొడుస్తున్నారు. నేను అదే చెప్తాను, 3 పార్టీలు అదే చెప్తున్నారు. ఓకే, సో మరి నిజంగానే మరి అటు చూస్తేనేమో కొంచెం బలమైన అభ్యర్థులకు కనపడతా ఉన్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆయన బీజేపీ నుంచి చిన్నప్పటి నుంచి పోటీ చేస్తూనే ఉన్నాడు, ప్రతిసారి పోటీ చేస్తాడు. అవును, సో మరి బీజేపీ మీద మీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఎప్పుడు ఎక్కడ చేసినండి? ఇప్పుడు ఈయన ఉన్నట్టు ఆయన ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ లేదు, ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ 5 ఏళ్ళ దాకా ఎవరు ఏం చేంజ్ చేసేది లేదు. వాళ్ళు వచ్చినా కూడా వీళ్ళు ఏం కొట్లాడరు, ఆయన సపరేట్ కూర్చుంటారు తప్పించి ఆయన ఇప్పటిదాకా కొట్లాడిన దాఖలాలు. మరి వీళ్ళంటే ఆగస్టు సంక్షోభం అంటున్నారు ఏంటి? ఆగస్టు సంక్షేపం ఇదంతా అబద్ధాలండి. నేను చెప్తున్నా ఇవన్నీ ఏంటంటే వాళ్ళ స్టాండ్స్ పెంచుకోవడానికి తప్పించి ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు. మొన్న రాకేష్ రెడ్డి కూడా నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు, నేను బిట్స్ పిల్లని చదువుకున్నాను. నువ్వు చదువుకుంటే నువ్వేం చేసినావు, నువ్వు వీళ్ళకి ఏం చెప్తావు అనేది నువ్వేం చెప్తావు అని ఏమంటాడు. బీజేపీలో ఎమ్మెల్సీ సీట్ రాలేదు, రేపు ఇక్కడ ఉంటాడో పోతాడో కూడా ఆయనకే తెలియదు. ఆయన ఏం చెప్తున్నాడు, పంట ఇది తీర్మార్మలన్న రైతు బంధు అడిగితే చెప్తూ కొట్టమని చెప్పిండు కదా, అందుకే ఆయనకు ఓటు వేద్దాడు. అసలు రుణమాఫీకి, రైతు బంధుకు, రైతులకు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు కదా. వీళ్ళకి ఏం చేస్తావు నువ్వు, వీళ్ళకి ఏ విధంగా ఉద్యోగాల పరికల్పన చేస్తావు అది మాట్లాడాలి. కానీ ఎంతసేపు అంటే ఈయనకు అదే ఉన్నది కాన్సన్ట్రేషను, ఆయనకు కూడా ఎమ్మెల్యే టికెట్లు కావాలి. ఆయన మన వరంగల్ నుంచి వెస్ట్ నుంచి చేసింది కదా, అక్కడ ఇంతకుముందు ఆ టికెట్ కావాలన్నాడు, అది ఇయ్యలేదు. నెక్స్ట్ ఈయన టార్గెట్ అంతా మళ్ళీ దాని మీదనే. కానీ నాకు ఒకటి అనిపించింది సార్, మనం చిన్న సర్వే చేస్తే ఏదైతే యువత ఎక్కువగా నిరుద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరైతే ఉన్నారో ఈ 3 పార్టీల మీద అంత సంతృప్తిగా లేరు. అదే చెప్తున్నా కదా, నేను ఫస్ట్ నుంచి మొత్తుకునేది కూడా అదే. ఈ ముగ్గురు నాకు పోటీ కానే కాదు. నేను అదే చెప్తున్నా. చాలా మంది సార్ మీరు జనాలలో సార్, నేను ఇది 34 కాన్స్టిట్యున్సీలు, 12 జిల్లాలు, 605 బూతులు, ఎవరికి సాధ్యం కాదు. అందుకే ఓటర్లు కూడా దగ్గర 4,61,806 మంది. అందులో వరంగల్కి వచ్చేసి 1,72,524, నల్గొండ వచ్చేసి 1,65,778, ఖమ్మం వచ్చి 1,23,504 మంది. ఈ 3 జిల్లాలు కూడా విద్యార్థికులు చాలా మంది ఉంటారు. ఎందుకంటే మీరు ఏ జాబ్ కొట్టినా కూడా ఫస్ట్ నల్గొండలో ఉంటారు, తర్వాత వరంగల్, తర్వాత ఖమ్మం వాళ్ళు. ఎందుకంటానంటే వీళ్ళు చాలా విద్యార్థికులు, వీళ్ళకు చాలా తెలివి ఉంది. నేనైతే నా నమ్మకం ఏంటంటే వీళ్ళు చదువుకున్నవారు డెఫినెట్గా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించుకునే ఓటేస్తారని నేను అనుకుంటాను. వీళ్ళందరూ కూడా సార్, వీళ్ళందరూ ఎవరు కూడా వారి యొక్క సొంత ప్రయోజనాల కొరకే. ఇంకొక చాలామంది కూడా మా స్వతంత్ర అభ్యర్థులు సరే, నేను పెద్ద వాళ్ళ గురించి నేనేం పట్టించుకోదలుచుకొని, ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు మాత్రం బాగానే, ఎందుకంటే వీళ్ళు తీర్మార్ మల్లన్న అయితే, బ్లాక్ మెయిలర్ మల్లన్న అయితే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఆయన కొంచెం ఎక్కువ పోతానికి అవకాశం ఉంటుంది. కానీ నేను ఇది కూడా చెప్తున్నా, రాకేష్ రెడ్డి, ఈ తీర్మార్ మల్లన్న, ప్రేమేందర్ రెడ్డి, ఈ ముగ్గురు అయితే నాకు అసలు పోటీగానే కాదు. కానీ సార్ ఇక్కడ మన పాయింట్ ఆలోచించాలి, వాళ్ళు ఒక అధికారంలో ఉన్న పార్టీ అండదండలతో నిలబడుతున్నటువంటి వాళ్ళు, మీరు చూస్తే సామాన్యులు, మీ దగ్గర రూపాయి ఖర్చు పెట్టే స్తోమత లేదు. సో హౌ ఈజ్ పాసిబుల్? అదే సార్, నాకు నా ధైర్యం ఏంటంటే సార్, నా వెనక నా జనాలు ఉన్నారు. నా జనాలు ఇన్ ద సెన్స్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా, మొన్న నేను నల్గొండ చాలా హాస్టల్స్ పోయినా, నాగార్జున డిగ్రీ కాలేజ్ పోయినా, తర్వాత యూనివర్సిటీకి పోయినా, కొన్ని లైబ్రరీస్కి వెళ్ళినా, అక్కడ వాళ్ళు చెప్పేది ఒక్కటే, సార్ మాకు జాబ్ క్యాలెండర్ ఇప్పించండి. వాస్తవం సార్, అది జాబ్ క్యాలెండర్ ఇస్తే ఎవరు నాకు ఇన్ని వేల ఉద్యోగాలు కావాలి, అన్ని వేల ఉద్యోగాలు కావాలని జాబ్ క్యాలెండర్ ఇచ్చారు అనుకుందాం సార్ ప్రభుత్వం, ఎన్ని వేల ఉద్యోగాలు రావచ్చు? అదే చెప్తున్నా. ఇప్పుడు 4 లక్షల ఉద్యోగాలు ఉంటాయి సార్ మొత్తం ఓవరాల్ 4 లక్షలు ఏది మన తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే 1% ఆఫ్ జనాభా ఉంటుంది ఉద్యోగాల్లో. దాంట్లో 4 లక్షలు ప్రతి సంవత్సరం ఒక 20% 15% అయినా కూడా రిలీజ్ కాదండి. ఇప్పుడు దాంట్లో రిటైర్మెంట్స్ అవుతా ఉంటే దాంట్లో ఏంటంటే ఆ 50,000 మంది 60,000 మంది డిపార్ట్మెంట్ వైజ్ వస్తే 5,000 మంది వచ్చినా పర్లేదు. ప్రతి డిపార్ట్మెంట్ పోలీస్ కానీ అదే ఒక నోటిఫికేషన్ అనేది ఎలాగ ఖాళీలు అవుతా ఉంటాయి కాబట్టి భర్తీ చేస్తూ ఉండాలి. యూపీఎస్సీ ఎట్లయితే ఇస్తారో అదే సేమ్
వీళ్ళు రిలీజ్ చేస్తే నోటిఫికేషన్ చేస్తే మన ఇప్పుడు చాలా మంది ఉన్నారు, కొంతమంది బీపీఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, పీటీ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, బీపీఎడ్ ఎంపీఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సార్ ఎంతమంది సార్ మీరు ఊర్లకు పోతే, నేను విద్యా వాలంటీర్ కూడా పనిచేసిన, పారా టీచర్గా పనిచేసిన, అక్కడ 900 ఉద్యోగం, అప్పుడు 900 రూపాయలు సార్ నాకు ఉద్యోగం ఇచ్చింది, వీళ్ళు జీతం ఇచ్చింది. నాది 900 రూపాయలకి ఎందుకు ఇచ్చినంటే, ఒక 1 మార్క్ మీరు 1 ఇయర్ అయితే 1 మార్క్ మీకు డిఎస్సిలో యాడ్ చేస్తామని చెప్తే అందు గురించి నేను ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అదే వాళ్ళకు కూడా సమస్యలు బాగున్నాయి సార్. వాళ్ళకు కూడా ఇప్పుడు ఎంత 4,500 10,000 ఇస్తున్నట్టున్నది. దేనికి పనికి వస్తాయి సార్ 10,000 రూపాయలతోని వాళ్ళ కుటుంబాన్ని పోషించగలుగుతారా? వాళ్ళు నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ వృత్తి ఏం చేస్తారు సార్? ఆ 3,000 అప్పుడు భృతి అన్నది ఇచ్చింది ఎవరు ఇచ్చారు? ఇంకొక విషయం కూడా వీళ్ళు ఏం చెప్పిళ్ళు, మా గవర్నమెంట్ వస్తే మీకు నిరుద్యోగులకు మేము అసలు ఫీజులే తీసుకోమని చెప్పిళ్ళు. టెట్ ఫీజు సార్ ఒక పేపర్కి 1,000 రూపీస్, 2 పేపర్లు అయితే 2,000 సార్. టెట్ ఇప్పుడు దాదాపు 4 లక్షల మంది రాస్తాను. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి హైదరాబాద్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ డిఎస్సి కానీ వాళ్ళు ఒక 1 ఇయర్ కోచింగ్ 6 నెలలు కోచింగ్ తీసుకోవాలంటే 60,000 రూపాయలు కట్టాలి సార్. కానీ మొన్న ఏదో రిలీజ్ చేశారుగా, 10,000 11,000 పోస్టులు ఏదో రిలీజ్ చేశారుగా కాంగ్రెస్ గవర్నమెంట్. ఏం చేసింది సార్? వాళ్ళు 30,000 రూపాయలు టీఆర్ఎస్ గవర్నమెంట్, 30,000 పోస్టులు టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళకు, వీళ్ళకు గురుకులాలు వీళ్ళు ఆ పోస్టులకు వీళ్ళు జస్ట్ నియామక పత్రం మాత్రం బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. వీళ్ళు వచ్చిన కాడ నుంచి ఇంతవరకు ఏది చేయలేదు సార్, చేయలేదు. అంతే సార్. నాకు సబ్జెక్ట్ కాదు కానీ ఆయన చెప్పిన ఏ హామీలు కూడా నెరవేర్చలేవు, నెరవేర్తలేవు. ఉన్న ఇంకా నిరుద్యోగ సమస్యను ఎక్కువ పెంచుతాను వీళ్ళు వచ్చి. సో మరి ఏంటి సార్, మరి ఇప్పుడు మీరు జనం దగ్గరికి వెళ్తున్నారు, గ్రాడ్యుయేట్స్ దగ్గరికి వెళ్తున్నారు, ప్రతి యూనివర్సిటీలోకి వెళ్ళి మీ అభ్యర్థన అంటే మీరు నేను నిలబడుతున్నాను, మీరు నాకు సపోర్ట్ చేయమంటున్నారు, ఏంటి రెస్పాన్స్ ఎలా ఉండాలి? అదే సార్, వాళ్ళు ఒక్కటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే, ప్రతి అభ్యర్థి వాళ్ళ దగ్గర పోయి ఏం చెప్తున్నారంటే, మేము ఉద్యోగాలు వేస్తానికి మేము గవర్నమెంట్ మీద కొట్లాడతాం. దయచేసి నేను నిరుద్యోగులకు ఒక్కటే చెప్తున్నా సార్, మీరు వీళ్ళు చెప్పే మాటలు నమ్మకండి. ఉద్యోగాలు అనేది లేవు, గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది మెగా డిఎస్సీ అనేది అబద్ధము. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 సంవత్సరం వాళ్ళు వేసిన 5 ఏళ్లకు 1000 పోస్టులు అయితే అంతకంటే 1000 పోస్టుల కంటే ఎక్కువ కూడా లేవు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. 1000 రిలీజ్ చేస్తారని డౌటే, ఇప్పుడు 5 ఏళ్ళకు ఒకసారి రిలీజ్ చేస్తారు కావచ్చు. అది కూడా నేను మిమ్మల్ని చేసేది ఏంటంటే, నన్ను గెలిపిస్తే నేను సీరియల్ నెంబర్ 26 చంద్ర క్రాంతి కుమార్కు ప్రథమ ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తే నేను కొట్లాడేది చాలా కంపెనీస్ తీసుకురావాలని చెప్పి కొట్లాడతా. మీకు ఉద్యోగులకు మాత్రం మీ యొక్క పెండింగ్ బిల్స్ కానీ హెల్త్ రియంబర్స్మెంట్స్ కానీ ప్రతి డిపార్ట్మెంట్లో ఎక్కడ మీరు కారోబార్ కాంచి తీసుకుంటే కారోబారు వాళ్ళకు సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు రెగ్యులర్ చేయలేదు. సిఆర్పీలు ఉన్నారు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఓలు, డిపిఓలు చాలామంది ఉన్నారు, వాళ్ళకు సమస్యలు ఉన్నాయి. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు ఉన్నాయి, టెక్నికల్ టీం వాళ్ళ సమస్యలు ఉన్నాయి. వీటితో పోల్చుకొని గవర్నమెంట్ వాళ్ళకు దరిదాపు ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన 4 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ పిఆర్సీ ఇంకా అది ఇంప్లిమెంట్ చేయలేదు. ఇవన్నీ ఉన్నాయి సార్, ఇవన్నిటి మీద నేను కొట్లాడతా అని చెప్పేసి నేను అంటాను. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవ్వరు కొట్లాడరు. ఎందుకంటే మీ పిఆర్టీఓలు కానీ మిగతా ఏ సంఘపోలు కూడా కానీ వాళ్ళ వాటికే వాళ్ళు కొట్లాడుకుంటారు, కానీ ఓఆర్ఎల్ ఎవరు కొట్లాడు. ఇప్పుడు రాకేష్ రెడ్డి చేసినా, రాకేష్ రెడ్డి వాళ్ళు మీరు అనుకున్నట్టు రాకేష్ రెడ్డి గెలిచినా కూడా బీఆర్ఎస్ పార్టీ కాబట్టి వీళ్ళు చేద్దాం అనుకున్నా చేయరు, ఎందుకంటే అధికారం లేరు కాబట్టి. ఇక తీర్మానం పోయి గెలిచి ఆయన దందా ఆయన సరిపోతుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు చేసే దందాలకి ఇంకా అధికారం కూడా తోడైతే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. అంతెందుకు ఈయన కనుక గెలిస్తే ఇక అసలు ఒక అరాచకం చేస్తాడు. ఎందుకంటే ఇప్పటికే అరాచకం చేస్తాను, అందరిని తిరుగుతారు. ఈ 119 క్యాండిడేట్లు కాదు కదా, అసలు వీళ్ళందరూ వేస్ట్, వీళ్ళు వద్దు, మనం సొంతంగా మనం ఒక మరో అభినవ నయం లాగా తయారవుతాడు. కానీ లాస్ట్ టైం పల్లా రాజేశ్వర రెడ్డి గట్టి పోటీ ఇచ్చాడు. రైట్. అప్పుడు ఏంటంటే 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, అప్పుడు ఫస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎవరైనా ఆబ్వియస్లీ ఎట్లా ఆలోచిస్తారంటే, గవర్నమెంట్ తిడతా అంటే వీళ్ళు ప్రశ్నించే గొంతుకు అనుకుంటారు. కానీ తర్వాత మన నెక్స్ట్ వీడియోలు అన్నీ ఉన్నాయి కదా, ఎంతసేపు వాళ్ళ దగ్గర నుంచి తిట్టి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే, వీళ్ళని బ్లాక్మెయిల్ చేసేది. వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే వీళ్ళు డబ్బులు ఇవ్వలే, వీళ్ళని బ్లాక్మెయిల్ చేసేసి వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాను కాబట్టి నేను వాళ్ళని తిడతానా, నా వల్లనే నేను గవర్నమెంట్ వచ్చిందని చెప్పి ప్రొజెక్ట్ చేసుకొని మొత్తం అన్ని సెటిల్మెంట్సే, మొత్తం అసలు మా ఏరియాకి మొత్తం సెటిల్మెంట్సే అట్లా తయారైనాయి. సో మరి ఏంటి సార్ మీకు సరే మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు, సో మరి అందరూ సపోర్ట్ చేస్తారని మీకు అని అనిపించిందా? ఎందుకంటే మీరు తిరుగుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ చూస్తారు. సో ఏంటి అంటే మీరు ఏ నిర్ధారణకు వచ్చారు మీ లెక్క ప్రకారం? ఒకటే సార్, నాకు వచ్చిన
నా రిపోర్ట్ ప్రకారం నా టీమ్స్ కూడా వర్క్ చేస్తున్నాయి సార్. నా టీమ్స్ అంటే నేను ఇందాక అడుగుదాం అనుకున్నా, గ్రౌండ్ వర్క్ ఏమైనా చేశారు అసలు మీరు? డెఫినెట్గా ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? దాదాపు ఒక 3 months నుంచి చేస్తున్నా సార్, 3-4 months నుంచి చేస్తున్నా. ఒక దాదాపు ఒక 50,000-60,000 వేల నుంచి కొత్తగా మళ్ళీ వాళ్ళని ఎన్రోల్ చేయించిన చాలా మంది వాళ్ళు, అంటే నాకు 1,20,000 మొత్తం ఎన్రోల్మెంట్స్ అయిపోయినాయి మా తరఫున. తర్వాత కూడా ఏంటంటే ఈ మిగతా వాళ్ళతో మాకు పోల్చుకుంది ఏంటంటే, మేము మిగతా వాళ్ళైతే కార్లు అవి పెట్టి ఇవి పెట్టి వాళ్ళని తీసుకుపోతున్నాం. నేను వాళ్ళను చేతులెత్తి ప్రతి ఒక్కరిని మొక్కేది ఏంటంటే, చదువుకున్నవాడు ఓటు వేయకుండా దూరంగా ఉంటే, చదువు రాని బ్లాక్ మెయిలర్లు, మిగతా ఏదైతే సొంత ప్రయోజనాలకు పాల్పడేటోళ్ళు మీ యొక్క పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తారు. అదొక్కటి మీరు గుర్తుంచుకోండి. నిరుద్యోగులకు నేను చేతులెత్తి నమస్కారం చేసేదంటే, మీరు ఓటింగ్లో 100% పాల్గొనండి. ఎంత కష్టమైనా, మీకు జాబ్లో లీవ్ దొరికినా దొరకకుండా, మీ ఆఫీసులో ఇచ్చినా ఇవ్వకుండా, ఏదైనా ఒకటి చేసినా కంపల్సరీ మీరు ఓటేయండి. ఓటేసి నన్ను గెలిపిస్తే డెఫినెట్గా నేను మీ యొక్క గొంతుకై నేను ప్రశ్నిస్తాను. కానీ సార్ ఇలాగే మీ గొంతుకునే నేను ప్రశ్నిస్తా అని చెప్పేసి తీర్మార్ మళ్ళీ ఏం చేశాడని ఇప్పుడు మీరే చెప్తున్నారు. మీరు ఇప్పుడు అధికారం లేరు, మీరు ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పుడు సొంత అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. ఒకవేళ అధికారంలో ఉన్న వాళ్ళకే గెలిపించితే వాళ్ళు చేస్తారో లేదో అని మీరు డౌట్ చేస్తున్నారు. సో ఎందుకంటే జనం కూడా కొంతమంది, అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా కొంత ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, అధికారంలో ఉప ఎన్నికల విషయానికి వస్తే అధికారంలోనే గెలిపిస్తే మనకి ఎంతో కొంత మేలు జరుగుతుందిరా అనే నిర్ధారణకు వచ్చి పరిస్థితి తారుమారు అవుద్ది కదా. ఎందుకంటే గతంలో ఉప ఎన్నికలు చాలా చూసాం, అధికారంలో ఉన్న వాళ్ళ సైడ్ ఉన్న దానికి గెలిపించే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అది ఇప్పుడంటే గ్రామాల్లో, ఇప్పుడు లాస్ట్ టైం కూడా అన్ని ప్రభుత్వాలు తీసుకున్నా కూడా, మొన్నటి ప్రభుత్వాలు అయితే మనకు విద్యాశాఖ మంత్రి ఉన్నదా లేదా అన్నట్టు అనిపించింది. ఇప్పుడైతే అసలు విద్యాశాఖ మంత్రి లేదు. ఆ శాఖకు మళ్ళీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నది, ఏది విద్యాశాఖ మంత్రి అనేది. ఆయనకు ఉన్న సమస్యలు చాలా ఉన్నాయండి. ముఖ్యమంత్రి గారికి ఈ నిరుద్యోగుల సమస్య ఒక్కటే కాదు, ఆయన ఇచ్చిన హామీలు, పాత హామీలు ప్లస్ కొత్త 6 హామీలు కొత్తవి, ఇవన్నీ ఆయన చేస్తానికి ఆయనకు టైం సరిపోదు. అయినా వీళ్ళు ఏమంటారంటే, యాజ్ పర్ నామ్స్ ప్రకారం వచ్చిన చేసేస్తారు కదా, అంటే చేస్తారని గ్యారెంటీ ఉందా మీకు? లేదు, నేను అదే చెప్తున్నా, వీళ్ళు చెయ్యరు. అంటే రుణమాఫీ కాదు అని చాలా మంది కేసీఆర్ గారు కూడా అన్నారు. ఒక మంచి డైలాగ్ అన్నారు, రుణమాఫీ గురించి మాట్లాడితే, రుణమాఫీ 32,000 కోట్లు ఉన్నదని చెప్పిండు. ఈ 32,000 కోట్లు ఎట్లా తీర్చావా అని చెప్తే, ఈ 32,000 కోట్లు తీర్చడానికి గవర్నమెంట్ కమిటీ వేసింది. ఆ కమిటీ 10 నుంచి 15 బ్యాంకర్లను సంప్రదించి 32,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈ అప్పు తీరుస్తారట. అంటే ఆ 32,000 కోట్ల అప్పు తీసుకొచ్చి అది 10 నుంచి 15 ఏళ్ళల్లో మళ్ళీ వాటిని తీరుస్తానికి దానికి ఈఎంఐ పెట్టుకుంటారట. అంటే మనం ఎంత మోసపోతామంటే, అంటే ఎవరు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా మనం కట్టే ట్యాక్స్ల మీద కూడా కానీ మిగతా వాటి మీదనే కానీ వాళ్ళు సొంతంగా వాళ్ళ డబ్బులు అయితే ఎవరు పెట్టరు, మన చేతి మన నెత్తి మీద పెడతారు. ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ 32,000 అప్పు తీర్చడానికి ఇసుక ధరలు పెంచుతారట. తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంటే అన్ని మన మీద ఎత్తారు, ప్రభుత్వం మన మీద ఎత్తారు తప్పించి కొత్తగా వాళ్ళు ఆదాయాన్ని సృష్టించి అది ఎవరు చేస్తే అసలు దాని మీద వీళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు మనకు చూడండి, కరెంటు పోతుంది, నీళ్ళు లేవు, మొత్తం అసలు ఎంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అంటే వీళ్ళు ఇచ్చిన హామీలే ఫస్ట్ 6 హామీలే తీస్తానికే ఇంత ప్రాబ్లం అవుతున్నాయి. రేపు ఈ తీర్మార్ మళ్ళీ గెలిచి ఉద్యోగుల గురించి కొట్లాడితే పో సబ్డే కూర్చోని చెప్తారు అంతే. ఎందుకంటే ఈయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఈయన గట్టిగా అడగలేడు కదా, నా బాధ అంతా అది. ఈయన ప్రభుత్వంలో ఉంటే ఈయన అడగలేడు. ఆయన రాకేష్ రెడ్డికి అవగాహన లేదు. ఆయనకి ఎంతసేపు ఆయన వరంగల్ వెస్ట్ వరంగల్ ఈస్ట్ అదే ఉంటాడు. నేను స్వతంత్రుని కాబట్టి నాకు నేనే బాసు, నాకు నేనే బాసు కాదు, నాకు నా ఓట్లు ఎవరైతే వేసిందో వాళ్ళు నాకు బాసులు అవుతారు. ఇప్పుడు మీరు ఇదే గ్రాడ్యుయేట్స్కి ఏం హామీ ఇస్తున్నారు? మీరు అదే చెప్తున్నా, ఈ గ్రాడ్యుయేట్స్కి నేను ఉద్యోగ క్యాలెండర్ అనేది ఎవ్రీ ఇయర్ జనవరి 1 జనవరి 1 వీక్లో ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తా, ప్రభుత్వంతో కొట్లాడతా. దాంతోపాటు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా ఉన్నాయి సార్. ఆ ఇండస్ట్రీస్ అన్నీ తేవడానికి నేను ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి డెఫినెట్గా నాట్ ఓన్లీ వీళ్ళు చెప్పే మెగా డిఎస్సీలో 1,000-2,000 పోస్టులు కాదు, ప్రతి సంవత్సరం ఒక 5 లక్షల ఉద్యోగాల పరికల్పన గురించి నేను ప్రభుత్వంతో కొట్లాడతా. ఒక అట్లీస్ట్ 5 లక్షలు అంటే ఉద్యోగం అంటే ఓన్లీ కంపెనీస్లలో పనిచేయడమే కాదు, మిగతా వాళ్ళకు కూడా ఎన్ని లోన్స్ ఉన్నాయి, బీసీ లోన్స్ ఉన్నాయి, చాలా వాటిలు ఉన్నాయి, వాటిని కూడా అవి కూడా కరెక్ట్ ఎవరికి ఇవ్వట్లేదు. ఏదైనా ఆ కాంగ్రెస్ ఆయన చెప్తే వాళ్ళకి పోతాయి, లేకపోతే మన ఇంకా అక్కడ ఉన్న ప్రిఫరెన్స్ ఇచ్చేటోళ్ళ నాయకులతోని వాళ్ళు కమిషన్లు తీసుకొని ఇప్పుడు 1,30,000 లోను 2 లక్షల లోన్ వచ్చేస్తే వాళ్ళకి వీనికి 30% వీళ్ళకి ఇవ్వాలి. ఇట్లాంటివి జరుగుతాను కానీ కరెక్ట్ లబ్ధిదారునికి ఎప్పుడు ఏ ప్రభుత్వం నుంచి కూడా కరెక్ట్ అంతలేదు సార్. నేను కృషి చేసేది ఏంటంటే ఉద్యోగాల క్యాలెండర్ ఒకటి ప్లస్ పెద్ద కంపెనీస్ తెస్తానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాను.
ఓకే. తెచ్చి సంవత్సరానికి ఒక 5 లక్షల ఉద్యోగాలు, అది ప్రైవేట్ ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ అన్ని రకాలు కలిసి ఒక సంవత్సరానికి 5 లక్షల మంది మాత్రం వాళ్ళకు ఉద్యోగ సమస్య లేకుండా చేస్తే డెఫినెట్గా ఒక 5 ఏళ్ళల్లో మొత్తం అందరూ సంతోషంగా ఉంటారని ఆలోచన సార్. ఓకే. సో రేపొద్దున మీరు లక్కీగా గెలిచారు అనుకుందాం సార్, ప్రజలు నిజంగా మిమ్మల్ని నమ్మి గెలిపిస్తే డెఫినెట్ సార్ స్వతంత్ర అభ్యర్థిగానే ఉంటారు లేకపోతే వేరే అధికార పార్టీలోకి వెళ్ళిపోతారా? నాకున్న పరపతికి చాలా మంది చూసాం. నాకున్న పరపతికి నేను ఒకటే ఆలోచిస్తాను. నేను 23 సంవత్సరాల నుంచి మీడియాలో పనిచేస్తున్నా. నేను కూడా గట్టి కొట్లాడితే ఏదో ఇంకొక పార్టీ నుంచి బీఎస్పీ నుంచి ఇంకేదో నాకు చాలా మంది కూడా అడిగిండ్రు బీఎస్పీ పార్టీ. నేను ఒకటే డిసైడ్ అయినదంటే నేను స్వతంత్రంగా అభ్యర్థిగా ఉంటేనే డెఫినెట్గా నేను కొట్లాడతా, గట్టి కొట్లాడతా. నేను మళ్ళీ వాళ్ళ చేతికి పోతే ఇక నన్ను గెలిపిస్తుంది, మళ్ళీ నన్ను గెలిపిస్తుంది అంతే కదా. బ్లాక్ మెయిల్ వల్ల గెలిచినప్పుడు కానీ మీరు అతి సామాన్యులు, మిమ్మల్ని మీ వాదనని మీరు ప్రశ్నించే తత్వాన్ని గవర్నమెంట్ పట్టించుకోకపోతే అదే సార్ అదే ఇచ్చిన మాట మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చిండు ఎవరు బ్లాక్ మెయిల్ వల్ల ఎక్కడి నుంచి వచ్చిండు సామాన్యుడు కాకుండా నేను మనకు పైన చూడబడ్డా రాలే కదా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారి నుంచి కూడా ఆయన కూడా చెప్పింది, ఆయన కూడా కష్టపడి వచ్చింది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య జడ్పీటీసీ అండి, స్వతంత్ర జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అయిండు. నేను ఒక ఎంపీటీసీ చేసిన 2014-19 నేను ఎంపీటీసీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీటీ చేసిన. నేను ఎందుకు ఎమ్మెల్సీ కావద్దు? నాకు అర్హత లేదా? ఎందుకు ప్రతి ఒక్కళ్ళు పోటీ చేయాలి? మనం ఏంటంటే మనం సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడితే సార్, ఇప్పుడు ఎవరైనా ఏదో ఒక రోజు వాళ్ళు గట్టిగా మంచి పొజిషన్కి వెళ్ళాలి. కానీ సార్ మనం అంటే చదువుకున్న వాళ్ళగా మాట్లాడుకుందాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యుడు పోటీ చేసే పరిస్థితులు ఉన్నాయా సార్? ఎందుకంటే ఇందులో మనకు కులాల వారీగా, డబ్బు వారీగా అన్నీ విడగొట్టేసి మతాల వారీగా విడగొట్టి మన అదృష్టం ఏంటంటే సార్, మన అదృష్టం ఏంటంటే ఇంకా మనకు ఏపీ ఇది మనకి ఇంకా రాలేదు, కులాలు రాలేదు. మనం చాలా అదృష్టంగా భావించాలి. రాదేమోలే మనకి మనకొద్దు. సార్ ఇప్పుడు కులాలు మతాలు అంటే నేను నా ఫ్యామిలీ మా వైఫ్ వాళ్ళు ముస్లిమ్స్, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. సర్వమత సమ్మేళనం అనుకుంటే సార్ ఇవన్నీ మనం అనుకోవడం తప్పించి వేరే ఏముండే సార్. నా ఉద్దేశం ఏంటంటే చదువుకున్న వాళ్ళు సార్, చదువుకున్న వాళ్ళు ఓటేయాలి సార్. చదువుకున్న వాళ్ళు ఓటేస్తేనే అక్కడ మంచి చట్టసభలల్లో మాట్లాడే ఇది మండలి కదా సార్, మన మండలి కాబట్టి దాంట్లో హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వస్తేనే దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ ఆయన పక్కన తెలివి కళ్ళు ఉండాలని కోరుకుంటారు. అంతేగాని ఆయన ఈయనకన్నా తెలివి తక్కువ ఆయన పక్కన కూర్చుంటే రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి అవుతుంది కాదు కదా. డెఫినెట్లీ. సో మొత్తానికైతే మీకు గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. సో మరి ఏంటి అంటే సభలో సమావేశాలను ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు? ఇప్పుడున్న ఈ 34 కాన్స్టిట్యున్సీలు, 12 జిల్లాలు, అంటే ఉమ్మడి 3 జిల్లాలు అంటే ఇప్పుడు 12 కొత్త జిల్లాలు అయినాయి, ప్లస్ 605 బూతులు అంటే తిట్టాలంటే ఎవరి తరం కాదు. నేనేంటంటే సోషల్ మీడియాలో నా యొక్క వాట్సాప్ గ్రూపులలో నేను ఏం చేస్తా, నన్ను గెలిపిస్తే ఏం చేస్తా అనే దాని గురించి నేను వాళ్ళకు వీడియోలలో నేను సందేశాలు ఇస్తున్నా సార్. సోషల్ మీడియా టీం ఉంది నాకైతే. డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది సార్, ఎందుకంటే నిరుద్యోగులు వాళ్ళు చాలా కసిగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఎలాంటి జాబ్ క్యాలెండర్స్ రాలేదు. లాస్ట్ టైము ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చేది ఈయన ఏమి ఇవ్వలేదు. ఇంకోటి ఇక్కడ నిలబడ్డలు కూడా అంత గొప్ప చరిత్ర అయితే కాదు. నిజంగా మీరు అన్నట్టుగా ఈసారి నిరుద్యోగులు సరే కసి మీద ఉండుంటే నిజంగానే అంటే వీళ్ళకి అంటే ఉన్న ఈ పార్టీలు కాకుండా స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలనుకుంటే ఒక మంచి క్యాండిడేట్ని చూసుకుంటారు, చేస్తారు. కానీ ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఇచ్చే కొంత ఆకర్షణకు లోనది కొంత నిర్వీర్యం అవుతుంది యూత్ అంతా కూడా. సో దాని గురించి కూడా మనం కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే నిర్వీర్యం అంటే సార్, ఇప్పుడు చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ మా పాలకుర్తి కాన్స్టిట్యున్సీ తీసుకోండి. ఝాన్సీ రెడ్డి గారు వాళ్ళ యశస్వి రెడ్డి గారు వచ్చిండ్రు, వాళ్ళు అమెరికాలో ఉండొచ్చిండ్రు. అమెరికాలో ఎప్పుడు ఎలక్షన్ 4 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి. అక్కడ 3 సంవత్సరాలు 10 నెలలు ఎవరిని పని వాడు చేసుకుంటాడు సార్. ఓన్లీ రెండు నెలలు మాత్రమే సోషల్ మీడియా ద్వారా, మిగతా ఇంటర్నెట్ ద్వారా వీళ్ళు వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తూ ఉంటారు. ఎవరికి ఎందుకు ఓటేయాలి, నాకెందుకు ఓటేయాలి వాళ్ళ ఆర్గ్యుమెంట్ వినిపించుకుంటారు. కానీ ప్రచారాలు సభలు ఏ ఉండవు అక్కడ. ఉన్నా కూడా 2 నెలలే. మన దురదృష్టం ఏంటంటే ఆ మేడం ఇప్పుడు మా దగ్గర కూడా ఉన్న మా కాన్ఫరెన్స్ లో కూడా 5 సంవత్సరాలు ఉన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా, ఇవన్నీ అందులో పనిచేస్తున్న పిల్లలు పాపం వాళ్ళకు 5,000 10,000 ఇస్తారు కావచ్చు. 10,000తో వాళ్ళ లైఫ్ అవుతుంది సార్.
ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు. మన పిల్లలు మనం ఎట్లా ఆలోచిస్తాం, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరో లేకపోతే ఏదో ప్రైవేట్లో ఒక 50,000 జీతం, ఒక ₹1,00,000 జీతం రావాలని చూస్తారు. ఆ 10,000 20,000తోని వాడు ఊళ్ళోనే ఉంటాడు, ఊళ్ళోనే చేస్తాడు. నేను వ్యక్తిగతంగా నా ప్రత్యక్షంగా నేను చాలా మందిని చూసిన, మా ఊళ్ళో చూసిన. ఏం చేస్తున్నాడు బాబు అంటే నేను సోషల్ మీడియా అంటే నువ్వు ఏం చేస్తాను, నీ జాబ్ ప్రొఫైల్ ఏంటంటే మా ఊరు గ్రూప్లో ఏదన్నా ఒక వాళ్ళు తిడితే వాళ్ళకి ఎదురు దాడి చేయాలంట. అదే వీళ్ళు సోషల్ మీడియా పని అంట. అంటే వాని లైఫ్లో వానికి ఎదుగుదల అనేది అసలు ఉండనే ఉండదు. వాడికి వేరే పని చేయాలనే ఆలోచన కూడా రాదు. ఎందుకంటే వానికి ఫోన్ ఇస్తారు, ఊళ్ళో ఉండేది తింటే ఆ భయ్యా పెడతారు. ఇంకా వానికి అసలు జాబ్ చేయాలన్న ఆలోచన కూడా చంపేస్తున్నారు వీళ్ళందరూ. మేము అదే చెప్తున్నాను సార్, వీళ్ళు చేసే పద్ధతి ఇదే. మొన్న చైనాలో ఒక వీడియో చూసిన సార్. చైనాలో ఒక హీరో 4 సినిమాలు హిట్ అయినాయంట సార్. అసలు చాలా అద్భుతంగా ఒక్కొక్క సినిమా 300 కోట్లు 400 కోట్లు సంపాదించినాయంట. తర్వాత అక్కడ కొత్తగా ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ వెలువడ్డాయి ఆ హీరోకి. చాలామంది ఫ్యాన్స్ ఇట్లా బ్యానర్స్ కట్టడం ఇవన్నీ చేస్తుంటే 5వ సినిమాకు ఆ హీరో లేడు. అక్కడ గవర్నమెంట్ వాడిని అండర్ గ్రౌండ్లో వేసింది. ఎందుకంటే యువత ఇలాంటి పిచ్చి వాటి మీద దృష్టి మరలిస్తే వాళ్ళు ఆగమవుతారు కదా. నిజంగా ఎంత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంతసేపు మన యువతను పని చేయకుండా చూడడమే మన ప్రభుత్వాల లక్ష్యం, మన రాజకీయ నాయకుల లక్ష్యం. ఫస్ట్ ముందు వాళ్ళని టార్గెట్ చేస్తారు. అంతే. ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తాను సార్, విద్య వైద్యం ఎప్పుడైతే మనం ఫ్రీగా ఇస్తామో డెఫినెట్గా ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం, ఆ దేశం మంచిగా బాగుపడుతుంది సార్. జనాలు కూడా ఆలోచించాలి. అంటే నూతన కొన్ని మంచి ఆవిష్కరణలు జరగవు మన దగ్గర. అదే వచ్చింది బాధ. నేను చెప్తాను కదా సార్, మనకి ఎప్పుడు నాకు తెలిసి 50 ఏళ్ళ కాంచి కాంగ్రెస్ తెలిసింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు తెలుగుదేశం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిండు. మనకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే చేంజ్ అనేది, మార్పు అనేది వస్తూ ఉంటే ఇప్పుడు మన జయలలిత గారు ఇప్పుడు మన దగ్గర కూడా సార్ ఆ టీఎస్ ఉన్నది, దాన్ని టీజీ చేస్తాను. 33 జిల్లాలు ఉన్నది, 17 జిల్లాలు చేస్తారంటారు. దీనివల్ల లాభం ఏంటి? అదే నేను అంటున్నా. వీళ్ళకి ఇప్పుడు ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి కదా, ఎక్కడ ఈ ప్రతిపక్షాలు మేము ఎక్కడ ప్రశ్నించామని చెప్పేసి దీని గురించి చర్చ కాదు, డైవర్షన్. దీని గురించి చర్చ జరిగితే చాలా బాగుంటుంది. అసలు తమిళనాడు తీసుకోండి, తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు అవే మూసేయలే కదా, అన్ని అట్నే ఉంచండు. అసలు ఒక బ్యాగ్ మీద ఉన్న అమ్మ ఫోటో మన స్టాలిన్ గారు అమ్మ క్యాంటీన్ కంటిన్యూ చేస్తున్నారు, అదే పేరుతో కంటిన్యూ చేస్తున్నారు. ఏమన్నాడు, ఉండని అని చెప్పినట్ట. నార్మల్ గా ఆయన తీసేసి ఈయన ఫోటో పెట్టుకుంటే ఒక 20 కోట్లు 30 కోట్లు అయితే వద్దు, ఖర్చు చేయకండి, ఆ పాతదే ఉంచామని చెప్పినట్ట. ఈయన ఫోటో పెట్టుకుంటే వస్తే ఎంత మైలేజ్ వస్తుందో ఏం కదో కానీ ఆ అమ్మ ఫోటో అట్లే ఉండడం వల్ల డబుల్ ట్రిపుల్ మైలేజ్. అంటే ప్రతి ఒక్కరు ఎట్లా ఆలోచించాలంటే సార్, ఎంతసేపు స్వార్థం అంటే రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళ ఆలోచనలు, బ్లాక్ మెయిల్ వల్ల పక్క స్టేట్లో ఏపీలో క్యాంటీన్లో తీసేశారు, ఆయన పెట్టిన తీసిపారా. అంటే ఇంకోటి చేసినా మనం ఉంచొద్దు, మొత్తం భూస్థాపితం చేయాలని ఆ ఆలోచనలు ఎప్పుడైతే మారుస్తారో, నేను అదే అంటున్నాను సార్. ఎప్పుడో ఒకటి కొత్తగా ఆవిష్కరణ రావాలి. కొత్త ఇప్పుడు నేను గెలిచినంత మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఊడిపోదు. ఎందుకు? అంతే కదా. అంతే సార్. అట్లీస్ట్ నేను ఓడిపోయినా నేను గెలిచిన నా లైఫ్ స్టైల్ గిట్నే ఉంటుంది. కానీ నేను గెలిస్తే తప్పకుండా నిరుద్యోగుల యొక్క లైఫ్ స్టైల్ మారుతుంది. నేను వాళ్ళకి ఇచ్చే అభయహస్తం అదే. నేను గెలిస్తే డెఫినెట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ మారుస్తా. కానీ మిమ్మల్ని ఎందుకు నమ్మాలి ఓటర్స్? అదే చెప్తున్నా కదా. ఇప్పుడు వీళ్ళందరూ నమ్మిళ్ళు కదా, బ్లాక్ నమ్మిళ్ళు. వాళ్ళందరికీ నాకు ఒక్క ఛాన్స్ నాకు ఎందుకు ఇవ్వద్దు? నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను నిరూపిస్తా కదా. పోనీ నేను 6 ఏళ్ళు కూడా లేదు, 3 ఏళ్ళు ఉప ఎన్నికే 3 ఏళ్ళు. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ పోయేది లేదు, కొత్తగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది లేదు, బీజేపీ వచ్చేది లేదు. ఆల్రెడీ ఎవరి వాళ్ళకి డిసైడ్ అయిపోయింది. పోనీ ఎంపీ ఎలక్షన్లు ఏమన్నా నేను చెప్పింది ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎంపీ ఎలక్షన్ కూడా అయిపోయినాయి. అంతే కదా. గెలుపు కోసం వెయిట్ చేస్తాను, వాళ్ళు గెలిపోతే వెయిట్ చేస్తాను. ఎవరి అదృష్టాన్ని వాళ్ళ పరిచయం. నేను ఒకటే చెప్తున్నా, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. మీ యొక్క కోరికలు కానీ నేను అదే చెప్తున్నా, చిన్న వ్యక్తిగత అవసరాలకు కూడా సార్, మనం ఎవరికైనా ఫోన్ చేయాలంటే ఎవడు ఫోన్ లిఫ్ట్ చేయడు సార్. నేను చెప్తున్నా, ఎమ్మెల్యే లిఫ్ట్ చేయడు. వాళ్ళ పిఎల్ కావాలని చెప్తే మన ఊర్ల నుంచి ఏదైనా పని కావాలన్నా కూడా ఇప్పుడు ఎల్ఓసీలు ఉంటాయి కదా సార్, మన హెల్త్ వాటికి వాళ్ళకి చేయాలని చెప్తే నువ్వు వాడిని తీసుకురాపో, నువ్వు వీని తీసుకురాపో, మీ ఊరి నుంచి ఆ నాయకుని తీసుకొస్తే నీకు ఎల్ఓసీ ఇస్తా అంటే ప్రతిదీ కరప్షన్ అయిపోయింది సార్. ప్రతిదీ కరప్షన్ అయిపోయింది. ఎవరు ఏ పని చేయాలన్నా ఇంకోరి మీద ఆధారపడాలి. నేను చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, నేను గెలిస్తే విద్యకు వైద్యానికే నేను ప్రథమ ప్రాధాన్యత ఇస్తా. 100% నేను మనకు కొత్త ఫ్యాక్టరీస్ వస్తానికి నేను ప్రభుత్వం మీద బాగా ఒత్తిడి పెంచుతా. సో క్రాంతి గారు, మీ అనుకున్నట్టే మీరు ఫుల్ఫిల్ చేయాలనుకునే అన్నీ కూడా మీ గెలుపు తర్వాత చేయాలని మనస్ఫూర్తిగా ఏటి కోరుకుంటుంది. చూద్దాం, ఒక ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నానికి మరి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తోడైతే ఇంకా మీ గెలుపుని ఆపేది ఎవరు లేరు. అంతా దేవుడి భారం వేసి మీరు రంగంలో దిగండి.
సో మా సపోర్ట్ కూడా ఉంటుంది మీకు డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అదండి చంద్రక్రాంతి గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే ప్రతి పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు, ఒక్క అవకాశం నాకెందుకు ఇవ్వకూడదు, ఎందుకంటే ఎంతమందిని చూశారు కాబట్టి కేవలం 3 సంవత్సరాలే ఉంది, ఇది ఉప ఎన్నిక కాబట్టి ఒక అవకాశం నాకు ఇవ్వండి, నేను డెఫినెట్లీగా ఏదైతే విద్యార్థుల పట్ల ఎవరు నిరుద్యోగుల పట్ల నేను ఒక మంచి గొంతుకునే వినిపించి మ్యాక్సిమం సంవత్సరానికి ఒక కనీసం మొత్తం ఒక 5 లక్షల ఉద్యోగాలు తెచ్చే ఏదైనా ప్రైవేట్ కానీ ఇటు గవర్నమెంట్ కానీ ఒక 5 లక్షల ఉద్యోగాలు తెచ్చేయడానికి నా వంతుగా నేను గట్టిగా ఫైట్ చేస్తానని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఏముంది, ఒక అవకాశం ఇద్దాం, పోయేదేముంది, ఆయన కూడా ఏం చేస్తారో ఎందుకు ఇవ్వకూడదు అవకాశం, తప్పకుండా ఆలోచన చేయండి, ఒక అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓవర్ టు స్టూడియో.